హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ తయారు చేసే విధానం చూద్దామండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకొని, ఎక్కువ ఆయిల్ లేదు కొద్దిగా వేసుకొని, అందులోకి 2 ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 టమోటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ మూసి పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, బాగా వేడి చేసుకున్న నీళ్ళు, బాగా మరిగించుకున్న నీళ్ళు కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మూత పెట్టేసి ఉడికిన తర్వాత ఇందులోకి ఫైనల్గా గరం మసాలా పౌడరు, చికెన్ కర్రీ మసాలా, కాజు, పెరుగు 2 కలిపిన పేస్ట్ కూడా వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి.